గోల్డ్ ప్రైస్ గురించి రీసెంట్‌గా చాలామంది చాలా ప్రిడిక్షన్స్ చేస్తున్నారనమాట. కొంతమందేమో నెక్స్ట్ ఇయర్ కల్లా 10 గ్రామ్స్ గోల్డ్ 2,00,000 కంటే ఎక్కువ ప్రైస్ పెరిగిపోతుంది అని జెప్పేసి వార్న్ చేస్తున్నారనమాట. మరి ఇంకో కొంతమందేమో గోల్డ్ బబుల్ క్రియేట్ అయింది. ఏ టైంలో అయినా గూడా కరెక్షన్ అయితుంది. 1,00,000 కంటే గూడా కిందకి పడిపోతుంది అనేసి ఇంకో కొంతమంది చెప్తున్నారు. అసలు ఇందులో ఏది నిజము? ఇప్పుడు కొనేవాళ్ళు ట్రాప్‌లో పడుతున్నారా? లేదా నిజంగానే గోల్డ్ కాస్ట్ పెరుగుతుందా? అని ఈ వీడియోలో డీటెయిల్డ్‌గా చూద్దాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనిక రాజేష్ వ్లాగ్. ఫస్ట్ మనందరం తెలుసుకోవాల్సిన సింపుల్ విషయం ఏంటంటే గోల్డ్ కాస్ట్ ఎందుకు పెరుగుతుంది? వరల్డ్‌లో అన్‌సర్టెనిటీ పెరిగినప్పుడు ఇన్వెస్టర్స్ ఒక సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ లాగా గోల్డ్‌ని చూస్తారనమాట. గోల్డ్ అంటే జస్ట్ జ్యువెలరీ మాత్రమే కాదు. సో చాలామంది ఇన్వెస్టర్స్ సేఫ్‌గా ఉండడానికి వరల్డ్‌లో ఏదన్నా ఒక అన్‌సర్టెనిటీ అంటే మనం ఊహించని సిట్యుయేషన్స్ జరిగినప్పుడు ఇన్వెస్టర్స్ మొత్తం గూడా వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్‌ని గోల్డ్ మీదకి షిఫ్ట్ చేస్తారనమాట. లైక్ ఏదన్నా వార్ జరిగినా, ఇన్‌ఫ్లేషన్ వచ్చినా, ఇంకేదన్నా అన్‌సర్టెనిటీ సిట్యుయేషన్స్ జరిగినా ఇలాంటప్పుడు సో ఇదే ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్ క్రాష్ అయినా, డాలర్ వీక్ అయిపోతున్నా గూడా జరుగుతుందనమాట. రీసెంట్ టైమ్స్‌లో ఇదే జరిగిందనమాట. లైక్ మనం లాస్ట్ 3, 4 ఇయర్స్ నుంచి చూసుకుంటుంటుంటే రష్యా, యుక్రెయిన్ వార్ గానీ, ఇప్పుడు మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్స్ గానీ, చైనా, తైవాన్ ఇష్యూస్ గానీ, వీటన్నిటి వల్ల కూడా ఇన్వెస్టర్స్ అందరూ గూడా సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్‌లో గోల్డ్‌ని చూస్తున్నారు. సో, ఇన్వెస్టర్స్ మొత్తం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసేసరికి గోల్డ్ కాస్ట్ సడెన్‌గా పెరుగుతూ వచ్చింది. అండ్ నెక్స్ట్ రీజన్ వచ్చేసేసి ఇన్‌ఫ్లేషన్ ఫియర్ అనమాట. యూఎస్ఏ, యూరోప్, ఇండియా ఇలా అన్ని కంట్రీస్‌లలో గూడా ఇన్‌ఫ్లేషన్ వస్తూనే ఉందనమాట. ఒక 5 ఇయర్స్ బ్యాక్ రూ. 100 ఉన్న వాల్యూ ఈ రోజు లేదు. అంటే ఒక 5 ఇయర్స్ బ్యాక్ మీరు రూ. 100కి ఏదైతే వస్తువు కొనగలిగారో ఈరోజు ఆ వస్తువు అస్సలు రావట్లేదనమాట. సో, ఇన్‌ఫ్లేషన్ అనేది అన్ని కంట్రీస్‌లో రొటేట్ అవుతూ వస్తుంది. దీనివల్ల మనీకి వాల్యూ తగ్గిపోతూ వస్తున్నప్పుడు ఆబ్వియస్‌గా అందరూ గోల్డ్ కొననేసి వాళ్ళ ప్రాపర్టీని ప్రిజర్వ్ చేసుకోవాలని చూస్తూ ఉంటారు. అందుకని ఇన్‌ఫ్లేషన్ పీరియడ్‌లో యూజువల్‌గా గోల్డ్ కాస్ట్ పెరుగుతూ వస్తుంది. అండ్ నెక్స్ట్ రీజన్ వచ్చేసేసి సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ బయింగ్ అనమాట. బ్యాంక్స్ కూడా బల్క్‌గా గోల్డ్ బై చేస్తూ ఉన్నాయి. వాటి యొక్క గోల్డ్ ప్రిజర్వ్ పెంచుకోవడానికి కంట్రీస్ లైక్ ఇండియా, చైనా, రష్యా ఇవన్నీ కూడా డాలర్ ఇంపాక్ట్ నుంచి బయటపడడానికి అంటే డాలర్ నుంచి తప్పించుకోవడానికి వాళ్ళ యొక్క గోల్డ్ ప్రిజర్వ్స్ పెంచుకుంటూ వస్తున్నారనమాట. సో, బ్యాంక్స్ ఆటోమేటిక్‌గా ఎక్కువ గోల్డ్ కొనుక్కుంటూ వస్తున్నప్పుడు డిమాండ్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే సప్లై తక్కువ అవుతుంది కాబట్టి చాలా టైట్‌గా ఉంటుంది. మిగతా నార్మల్ పీపుల్‌కి సప్లై అవ్వడము. సో, ఆబ్వియస్‌గా సప్లై తక్కువ ఉంటున్నప్పుడు డిమాండ్ పెరుగుతుంది కాబట్టి ప్రైస్ కూడా పెరుగుతుంది. అయితే నౌ ద మేజర్ క్వెషన్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్‌లోగా గోల్డ్ ప్రైస్ 10 గ్రామ్స్ గోల్డ్ 2,00,000 అవుతుందా అని చెప్తే ఇప్పుడున్న ప్రెజెంట్ ట్రెండ్‌ని చూస్తే లైక్ ఇప్పుడున్న గోల్డ్ కాస్ట్‌ని అది పెరుగుతున్న సిట్యుయేషన్స్‌ని చూస్తే అది ఇంపాసిబుల్ అని చెప్పలేము. కానీ గోల్డ్ అంత ఇమ్మీడియేట్‌గా ఒక్కసారే డబుల్ అవ్వాలి అంటే కూడా చాలా ఎక్స్‌ట్రీమ్ సిట్యుయేషన్స్ ట్రిగ్గర్ అవ్వాలన్నమాట. లైక్ యూఎస్ఏలో సివియర్‌గా రెసెషన్ రావడము. సో, యూఎస్ఏలో సివియర్‌గా రెసెషన్ వస్తే ఏమవుతుందంటే స్టాక్ మార్కెట్ మొత్తం క్రాష్ అయిపోతుందన్నమాట. సో, దీనివల్ల గోల్డ్ మనీ మొత్తం గూడా గోల్డ్‌లోకి ఫ్లో అయిపోతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి డాలర్ వీక్ అయిపోయినప్పుడు అనమాట. డాలర్ కూడా వీక్ అవుతుంటే డెబ్ట్ క్రైసిస్ వచ్చినప్పుడు గోల్డ్ కాస్ట్ ఆటోమేటిక్‌గా పెరిగిపోతూ వస్తూ ఉంటుంది. అండ్ జియోపొలిటికల్ సిట్యుయేషన్స్ అనమాట. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. ఎప్పుడు ఎలాంటి సిట్యుయేషన్స్ వస్తాయో చెప్పలేము. సో, జియోపొలిటికల్‌గా వార్స్ గానీ, లేదంటే ఇంకా ఎలాంటివైనా సిట్యుయేషన్స్ ట్రిగ్గర్ అయినప్పుడు కూడా గోల్డ్ కాస్ట్ ర్యాపిడ్‌గా పెరిగిపోతూ ఉంటుంది. సో, చాలామంది ఎనలిస్టులు కూడా ఇవన్నీ మైండ్‌లో పెట్టుకొని నెక్స్ట్ ఇయర్ లోపు 10 గ్రామ్స్ గోల్డ్ 2,00,000 అవుతుంది అని చెప్తున్నారు. అంతేగాని సిట్యుయేషన్స్ నార్మల్‌గా ఉంటే ఇమ్మీడియేట్‌గా డబుల్ అవ్వడం అనేది అది చాలా ఇంపాసిబుల్. అంత తొందరగా డబుల్ అవ్వదు. చాలామంది ఏం చెప్తున్నారంటే గోల్డ్ ప్రైస్ ఫర్ నౌ 1.1 లాక్ నుంచి 1.4 లాక్స్ ఈ మిడ్ రేంజ్‌లోనే ఉంటుంది. సో, సిట్యుయేషన్స్ నార్మల్‌గా ఉంటే ఇదే రేంజ్ కంటిన్యూ అవుతూ వస్తుంది. నెక్స్ట్ ఇయర్ లోపు ఇమ్మీడియేట్‌గా 2,00,000 అవ్వడం అయితే అది ఇంపాసిబుల్. సో, మీరు వీడియోలో ఇక్కడి వరకు వచ్చారంటే హోప్ మీకు వీడియో నచ్చుతుంది అని అనేసి నేను అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయగానే హైప్ ఆప్షన్ వస్తుంది. మీరు కనుక వీడియోని హైప్ చేస్తే ఇది కొంచెం ఇంకా ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. సో దట్ అది నాకు మోటివేటింగ్‌గా ఉంటుంది. ఇప్పుడు మనము గోల్డ్ 1,00,000 కంటే తక్కువగా పడిపోతుందా లేదా అని చూద్దాము. కొంతమంది అంటున్నారు గోల్డ్ బబుల్ క్రియేట్ అయింది. ఎప్పుడైనా కరెక్షన్ జరగొచ్చు. 1,00,000 కంటే తక్కువ పడిపోవచ్చు అని చెప్పేసేసి. అయితే ఇది పాసిబులా అంటే అంత ఇమ్మీడియేట్‌గా పాసిబుల్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే గోల్డ్‌ని
సపోర్ట్ చేస్తున్న ఫ్యాక్టర్స్ కూడా చాలానే ఉన్నాయి. లైక్ ఈ ఇన్ఫ్లేషన్ అని చెప్పేసేసి, వార్ అని చెప్పేసి, సెంట్రల్ బ్యాంక్స్ బల్క్‌గా గోల్డ్‌ని బై చేయడం, ఈ సిట్యుయేషన్స్ అన్నీ చూస్తే కూడా గోల్డ్ ఇమ్మీడియేట్‌గా పడిపోవడం అనేది చాలా కష్టము. కానీ లాంగ్ టర్మ్‌లో ఈ ఈ ఎఫెక్ట్ అనేది తక్కువగా ఉంటుంది గానీ, షార్ట్ టర్మ్‌లో ఏం జరగొచ్చంటే ఒక 10-20% కరెక్షన్స్ జరగొచ్చు. ఎందుకంటే చాలామంది భయపడిపోయి గోల్డ్ సెల్ చేయడం గానీ, ఈ స్టాక్ మార్కెట్‌లో ఏమన్నా చేంజెస్ వస్తే వీటన్నిటి వల్ల గూడా కొంచెం ప్రైస్ డిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ మరీ 1,00,000 కంటే తక్కువ పడిపోయే ఛాన్సెస్ మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. సో, ఇప్పుడు అందరికీ ఉన్న మేజర్ ఇంపార్టెంట్ క్వెషన్ ఏంటంటే, ఇంత జరుగుతుంది. కొంతమంది పెరుగుతుందంటున్నారు, కొంతమంది తగ్గుతుందంటున్నారు. మరి ఈ టైంలో గోల్డ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చా అంటే, నేను ఇంతకుముందు చాలా అంటే మనీ సేవింగ్స్ ప్లాన్‌ల గురించి గానీ, మంత్లీ బడ్జెట్ ప్లానింగ్ గురించి గానీ, ఇలా చాలా వీడియోస్ చేసినప్పుడు కూడా చెప్పాను. ఆల్రెడీ గోల్డ్ ప్రైస్ ఇప్పుడు పీక్‌లో ఉండిందనమాట. ఈ టైంలో మన దగ్గర ఉన్న సేవింగ్స్ మొత్తాన్ని కూడా గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ అని నేను చెప్పను. దీన్ని స్ప్లిట్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇంత హైలో ఉన్నప్పుడు దేర్ ఆర్ అటు పెరగడానికి ఎంత ఛాన్సెస్ ఉన్నాయో తగ్గడానికి కూడా అంతే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఫుల్ అమౌంట్‌ని మాత్రం గోల్డ్‌లో పెట్టొద్దు అని చెప్పి సజెస్ట్ చేస్తాను. సో, మనము స్ట్రాటజీ ప్లే చేస్తూ ఉండాలనమాట. మొత్తం అమౌంట్‌ని మొత్తం గోల్డ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడం కంటే కూడా మంత్లీ కొంచెం అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంటే సో దట్ అది ఏమవుతుందంటే బ్యాలెన్స్ అవుతూ ఉంటుందనమాట. గోల్డ్ పెరిగినప్పుడు, గోల్డ్ తగ్గినప్పుడు ఆ కాస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు చాలామంది గోల్డ్ స్కీమ్స్ కానీ, ఎస్ఐపి వేలో మనం ఇన్వెస్ట్ చేస్తూ వస్తూ ఉంటుంటే ఇది అంత ఇంపాక్ట్ చూపించదు. అదే బల్క్‌గా ఒకటేసారి ఎక్కువగా ఉన్నప్పుడు బై చేస్తే గోల్డ్ పడిపోయినప్పుడు బాధపడాల్సి వస్తూ ఉంటుంది. అదే తక్కువగా ఉన్నప్పుడు బై చేస్తే ఆబ్వియస్‌గా హ్యాపీగా ఫీల్ అవుతాం అనుకోండి. కానీ ఆల్ ద టైమ్ సిట్యుయేషన్స్ మన కంట్రోల్‌లో ఉండవు కాబట్టి ఎస్ఐపి ఫామ్‌లో ఎవ్రీ మంత్ కొంచెం బై చేయడానికి ట్రై చేయండి. పోర్ట్‌ఫోలియో డైవర్షన్స్ ప్లాన్ చేసుకోండి. మనం గోల్డ్‌ని ఒక హెడ్జ్ లాగా యూజ్ చేయడానికి ట్రై చేయండి. మన దగ్గర మంత్లీ ఇంత అమౌంట్ మిగులుతుంది అంటే మొత్తం ఒక గోల్డ్‌లోనే ఇన్వెస్ట్‌మెంట్ చేయకుండా అవి లైక్ ఎస్ఐపిలో, ఈక్విటీలో, ఎమర్జెన్సీ ఫండ్స్ తర్వాత మిగిలిన డబ్బును మాత్రమే గోల్డ్‌లో పెట్టండి. అలా కాకుండా మన దగ్గర మిగిలిపోయిన సేవింగ్స్ మొత్తాన్ని కూడా గోల్డ్‌లోనే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే అది చాలా పెద్ద రిస్క్ అవుతుంది. సో, జ్యువెలరీ కాకుండా ఇన్వెస్ట్‌మెంట్ లాగా ప్లాన్ చేయండి. చాలామంది అనుకుంటారు గోల్డ్ జ్యువెలరీస్ కొనుక్కుంటూ లైక్ యూజువల్లీ ఎస్పెషల్లీ అమ్మాయిలు జ్యువెలరీస్ కొనుక్కుంటూ మనం గోల్డ్ సేవ్ చేస్తున్నాం అని చెప్పేసేసి జ్యువెలరీస్ లాంగ్ టర్మ్‌లో మేబీ కొంచెం ఇన్వెస్ట్‌మెంట్ లాగా అనిపిస్తదేమో గానీ ఇమ్మీడియేట్‌గా అనిపించదు. బికాజ్ మనం ఏదైనా ఒక జ్యువెలరీ కొన్నప్పుడు దాని మీద మేకింగ్ ఛార్జెస్, వేస్టేజెస్ అని చెప్పేసి చాలా జీఎస్టీ ఇవన్నీ పడిపోయినప్పుడు అవి అంత పెద్దగా సేవింగ్స్ కిందకి రావన్నమాట. దానికంటే కూడా ఈటీఎఫ్స్ కానీ, గోల్డ్ బాండ్స్ అని కానీ ఇలా మనకి చాలా ఉంటాయి. గోల్డ్‌ని జ్యువెలరీ లాగా కాకుండా అదర్ వేస్. నేను వీటికి ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను. ఛానల్‌లో వెతికితే దొరుకుతుంది. సో, జ్యువెలరీ లాగా కొనడాన్ని తగ్గించేసి మిగతా బాండ్స్ కానీ ఇవన్నీ గానీ కొనడానికి ట్రై చేయండి. సో దట్ మనం కొంచెం తక్కువ రిస్క్‌లో ఉంటాము అండ్ అది ఇన్వెస్ట్‌మెంట్ లాగా పనిచేస్తుంది. సో, సింపుల్‌గా ఈ వీడియో మొత్తాన్ని సమ్మరైజ్ చేయాలి అంటే నా ఒపీనియన్ ఏంటంటే గోల్డ్ నెక్స్ట్ ఇయర్ లోపు 2,00,000 పెరుగుతుందా అంటే ఎక్స్‌ట్రీమ్ గ్లోబల్ క్రైసిస్ వచ్చేసేసి జియో పొలిటికల్ చేంజెస్ వచ్చేస్తే తప్ప 2,00,000 వరకైతే ఖచ్చితంగా పెరగదు. మరి 1,00,000 కన్నా తక్కువ పడిపోతుందా అంటే అది కూడా అంత ఇమ్మీడియేట్‌గా పాసిబుల్ అవ్వదు. కానీ ఒక 10-20% వరకైతే కరెక్షన్ పాసిబుల్ అవుతుంది. బికాజ్ మనం మాట్లాడుకుంటున్నట్టే బ్యాంక్స్ కానీ ఇవన్నీ కూడా గోల్డ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాయి కాబట్టి. మరి ఈ టైంలో గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ పెట్టొచ్చా అంటే యెస్ ఖచ్చితంగా పెట్టొచ్చు. కానీ ఒక డిసిప్లినరీ వేలో పెట్టాలన్నమాట. ఉన్న డబ్బంతా కూడా తీసుకెళ్ళిపోయి గోల్డ్ మాత్రమే కొనొద్దు. దాన్ని పోర్ట్‌ఫోలియోలో డివైడ్ చేసుకుంటూ కొనుక్కుంటే ఖచ్చితంగా హెల్ప్‌ఫుల్‌గా అదొక ఇన్వెస్ట్‌మెంట్ లాగా పనిచేస్తుందనమాట. ఇదైతే నా సజెషన్. మీరేమనుకుంటున్నారు? గోల్డ్ నిజంగా 2,00,000 అవుతుందా? ఇప్పుడు ప్రెజెంట్ మీరేం చేస్తున్నారు? మీ దగ్గర ఉన్న సేవింగ్స్‌ని గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా లేదా అని కామెంట్ బాక్స్‌లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరికన్నా యూజ్ అవుతది అని అనిపిస్తే షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.